సంవత్సరాల క్రితమే రాజీవ్ గాంధీ గారు ఈ స్థాయిలో టెక్నాలజీ భారతదేశంలో డెవలప్ కావడానికి కారణం రాజీవ్ గాంధీ గారు. ఆనాడు యువత కూడా అందరూ కూడా రాజీవ్ గాంధీ గారిని ఫాలో అయ్యేటోళ్ళు. అంటే మామూలుగా కూడా కాదు, నేను కూడా ఆ రోజు కాలేజీ చదువుతున్నటువంటి రోజుల్లో ఆనాడు మా డ్రెస్అప్ కానీ మేము కూడా రాజీవ్ గాంధీ గారు ఎట్లుంటారో అట్లా డ్రెస్అప్ చేసుకోవాలని అనుకునేవాళ్ళం. అంటే ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయాలకు, నిస్వార్థమైనటువంటి రాజకీయాలకు, మరి భారతదేశం ప్రపంచంతో పోటీపడే విధంగా ఉండాలంటే ఏ విధంగా భారతదేశం ఉండాలి, యువతకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు రావాలని ఆనాడే రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి బాటలోనే ఈరోజు భారతదేశం నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా గరీబీ హఠావో పేరుతో నినాదంతో మరి ఆనాడు ఇందిరాగాంధీ గారు పేదలకు ఏ విధంగా అయితే అండగా ఉందో కూడు ఇచ్చినటువంటి అండ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు, తర్వాత టెక్నాలజీతో యువతకు ఆదర్శంగా ఇచ్చినటువంటి మా రాజీవ్ గాంధీ గారు, అదే బాటలో నడుస్తున్నటువంటి మా రాహుల్ గాంధీ గారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. రాజీవ్ గాంధీ గారు వస్తే తప్ప ఈ దేశ భవిష్యత్తు బాగుండదు. తప్పకుండా రాబోయే కాలంలో ఇందిరాగాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిని అటువంటి సేవలను పుచ్చుకున్నటువంటి మా రాహుల్ గాంధీ గారిని అందరం కూడా ఆదర్శంగా తీసుకొని పోతా ఉన్నాం. మరి తప్పకుండా భారతదేశం ఈరోజు ఈ విధంగా ఉందంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారిని తెలియజేస్తూ, మరి ఆయన లేకపోవడం మన బాధాకరమైన, ఆయన కుటుంబం మనతో ఉంది. తప్పకుండా భారతదేశం ముందుకు సాగుతుందని తెలియజేస్తా ఉన్నాం.